చర్మం పైన బూడిద రంగుతోటి మనకి నలుపు రావటం కానీ లేక బూడిద రంగుతోటి మనకి ముఖం పైననే కాకుండా మెడపైన ఛాతీపైన చేతులపైన రావటంతో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, దీనికి అసలు ఎందుకు వస్తుంది దీనికి అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ కండిషన్నే మనం యాషీ డెర్మటోసిస్ అని అంటామండి. యాషీ డెర్మటోసిస్ అనేది ఏంటి అని అంటే బూడిద రంగులో మన చర్మం పైన వచ్చేదాన్ని, యాష్ కలర్ రంగులో వచ్చేదాన్ని యాషీ డెర్మటోసిస్ అని అంటారు. దాని గురించి నేను తెలుసుకోవడానికని ఇవాళ నేను మీ ముంగట అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. కొంతమందికి బూడిద రంగులో చర్మం పైన, మెడపైన, ఇక్కడ ముఖం పైన నెమ్మదిగా ఒక్కొక్క చిన్న చిన్న చుక్కగా వస్తుందండి. ఈ చిన్న చుక్కగా వచ్చేది అంత చర్మం పైన వచ్చినప్పుడు నెమ్మదిగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ముఖం పైనే కాకుండా మెడపైన, అలానే ఛాతీపైన, అలానే వీపు పైన, అలానే చేతుల పైన, అలానే మోచేయికి ఇక్కడ ఈ భాగంలో కానీ, తర్వాతనేమో ఈ సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ అంటే సూర్యుడు వెలుతురికి ఎక్స్పోజ్ అయిన ఏరియాస్లో కానీ రావటం జరుగుతూ ఉంటుందన్నమాట. అసలు ఇది ఎందుకు వస్తుంది ఇలా అనంటే, ఏదన్నా కానీ పడని ఆహారం ఏదైనా మనము తీసుకొని దానికి తగ్గట్టుగా ఎండలో నిలబడటం కానివ్వండి, ప్రొలాంగ్డ్ సన్ ఎక్స్పోజర్ అంటే ఎండలో విపరీతంగా ఎండకి, సూర్యుడు వెలుతురికి, అల్ట్రావైలెట్ రేడియేషన్కి తగలటం కానివ్వండి, లేక కొన్ని టాబ్లెట్స్, పెనిసిలిన్ లాంటి టాబ్లెట్స్ విరోచనాలకు కానీ, జలుబుకి కానీ, ఇతరత్ర వాటికి కానీ టాబ్లెట్స్ వేసుకొని ఆ తర్వాత ఎండలో అనివార్య కండిషన్స్లో మీరు నిలబడాల్సి రావటం, బస్ స్టాప్లో కానివ్వండి, లేకపోతే యాక్టివిటీస్లో కానివ్వండి, లేకపోతే వెకేషన్స్లో ఉండనివ్వండి, ఎక్కడైనా కానీ బయట మీరు ఎండకి నిలబడాల్సి వచ్చినప్పుడు ఆ తర్వాత వచ్చే ఈ ఎండకి అలాగే మెడిసిన్స్ స్కిన్లో ఉండిపోవటం వల్ల మీకు ఆ నలుపు అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అయితే ఈ యాషీ డెర్మటోసిస్ అనేది మన లోపల భాగాలకి అంటే హార్ట్కి కానీ, లంగ్కి కానీ, లివర్కి కానీ, కిడ్నీస్కి కానీ ఎటువంటి హాని కానీ కలిగించటం కానీ జరగదండి. ఇది కేవలం చర్మ వ్యాధికి మాత్రమే ఉండిపోతుందన్నమాట. అయితే ఈ యాషీ డెర్మటోసిస్ అనేది ఉన్నదానికి చర్మంలో నలుపు అనేది మనకి వచ్చిన దానికి కారణం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. అయితే దీంట్లో అసలు బూడిద రంగు ఎందుకు వస్తుంది? మామూలుగా అయితే నలుపు రావాలి, లేదా నీలం నలుపు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ లాగా రావాలి. ఎందుకు ఈ బూడిద రంగులో వస్తుంది అని అంటే చర్మంలో ఏదైతే నల్ల కణాలు ఉంటాయండి, పైన పొర కింద పొర అని చెప్తాను కదండి, ఈ కింద దగ్గర నల్ల కణాలు ఏవైతే ఉంటాయో కొద్దిగా నలుపు ముద్దలు ఇక్కడ పైన వదిలేస్తుందండి. అలానే కొన్ని డర్మల్ మెలనోఫాజెస్ అని ఉంటాయి అన్నమాట. అంటే మన డర్మిస్ ఏరియాలో మెలనోసైట్స్ అనేటివి ఉన్నాయి, ఆ నల్ల కణాలని తినేస్తూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ యుద్ధం జరుగుతున్న దగ్గర కొద్దిగా నలుపు అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఉన్నందుకు అది బూడిద రంగులోకి వస్తుంది అనమాట. సో ఈ యాషీ డెర్మటోసిస్లో కొద్దిగా మన తెల్ల కణాలు, మన రోగ నిరోధక శక్తి కూడా ఉంటుంది కదండి, అది కూడా ఒక భాగంలాగా ప్లే చేస్తుంది అనమాట. సో ఈ యాషీ డెర్మటోసిస్ అనే దానికి మనం చక్కగా సన్ స్క్రీన్స్ ఇలాంటి క్రీమ్స్ కొన్ని పెట్టుకుంటూ, అలానే నైట్ కూడా కొన్ని క్రీమ్స్ పెట్టుకుంటూ ఎక్కువగా కాకుండా కాపాడుకోవాలన్నమాట. అలానే టాబ్లెట్స్ మింగినప్పుడు మీరు ఎండలోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, సన్ స్క్రీన్స్ పెట్టుకోవాలి. అలానే మీరు మంచి ఫుల్ స్లీవ్డ్ క్లోత్స్ అంటాం మనం, అంటే పూర్తిగా కవర్ చేసే క్లోత్స్ కానివ్వండి, మంచిగా ముఖానికి స్కార్ఫ్ కానీ సన్ ప్రొటెక్షన్ అనేది చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలానే సన్ స్క్రీన్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ యాషీ డెర్మటోసిస్ అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరించానండి. దానితో పాటు మీకు ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, ఏ విధంగా లేజర్స్ సేఫ్గా ఉంటాయి అనే దాని గురించని నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు వివరిస్తానండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.